UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే రానున్న రోజుల్లో ఎట్లయిపోయిందంటే ఇదివరకు ఫ్యూచర్ లో ఒక అమ్మాయి అయితే అబ్బాయి పార్ట్నర్ కావాలి, అబ్బాయి అయితే అమ్మాయి పార్ట్నర్ కావాలి అనుకుంటాం. కానీ రానున్న రోజుల్లో అబ్బాయినా అమ్మాయినా పర్వాలా, అర్థం చేసుకునే వాళ్ళు అయితే చాలు, జెండర్తో ఏముంది అనుకుంటున్నారు. మీరు ఆ వర్గంలోనే వెళ్తున్నారా? వీఆర్ ఇన్ 2024 రైట్. సో మనం 2024 లో ఉన్నాం కాబట్టి కొంచెం కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచించాలని మీరు కొత్తగా రీల్స్ చేస్తున్నారా? రీల్స్ అనేది జస్ట్ యాక్టింగ్, మనం టాలెంట్ చూపించుకోవడానికి, లేదంటే కొంచెం రావడానికి, పైకి రావడానికి అంతే. అది ఏమంటారు, తొలి అడుగు లాంటిది, బుడి అడుగులు లాంటివి అనమాట. సో తర్వాత పెద్ద పెద్ద నడకలు నేర్చుకోవాలంటే చిన్న చిన్న వీక్ తప్పదు. సో అట్లాంటప్పుడు కింద పడుతూ ఉంటాము, కాల్జారి పడిపోతూ ఉంటాము. సో అంతే, ఈ కామెంట్స్ ఇవన్నీ అంతే. సో మేబీ లైఫ్ లో ఒకవేళ అండర్స్టాండింగ్ మంచి పర్సన్ దొరికితే, ఈజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ బి జస్ట్ బీ విత్ దెమ్. నేను వాళ్ళతో ఉండడానికి చేసుకోగానే ఉంటారు, కలిసి ఉంటారు. పెళ్లి చేస్తే చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు అసలు ఏమన్నారా? అంటే ఇట్లా రీల్స్ చేసినందుకు, ఇట్లా డ్రెస్సింగ్ అని మాట్లాడుతున్నందుకు. నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది కదా. సో నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది. అది కాక నేను ఏంటో నాకు తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ నా ఫ్యూచర్ ఏంటో ఏమైనా ఏం కాకపోయినా, మా పేరెంట్స్ వాళ్ళని అయితే కనుక ఎప్పుడు కుదిరి పెట్టుకోలేను. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. సో ఎవ్రీవన్, నేను ఎవరితో మాట్లాడను కాబట్టి వాళ్ళు నాకేం ఫరక్ పడదు. వాళ్ళతో ఏం, ఇంట్లో వాళ్ళకి నేను అర్థమయ్యేలా చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో మిమ్మల్ని ఇప్పుడు బయటికి వెళ్తే మిమ్మల్ని జనాలు చూసే చూపులు మీకు అర్థమవుతాయా? అంటే మీరు నడిచేటప్పుడు చూపులతో గుచ్చి గుచ్చి చంపగానే అట్లుంటాయి చూపులు. అంటే మీ వీపు గుచ్చుకుంటున్నాయి వాళ్ళ చూపులు? ఇంకా వీపుకే కాదు, ముందు నుంచి వచ్చేటోళ్ళు వీపు గుచ్చుకుంటాయి, అన్ని చోట్ల. అంటే ఏ విధంగా చూస్తున్నారు? అంటే మీరు అమ్మాయి అబ్బాయి అని తెలియక ఆశ్చర్యమైన చూపులా, లేకపోతే కకృతి కరువు చూపులు అంటారు అవి? అన్ని ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే మీ వైపు అంటే తప్పుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు, కరువుగా చూసే వాళ్ళు అబ్బాయిలు. ఓకే. ఇందాక క్యాబ్ లోనే లైక్ బయటికి ట్రావెల్ చేస్తున్నా, క్యాబ్ లో ఆయన ఫ్రీగా దింపుతా అన్నాడు మిమ్మల్ని. వావ్. అంటే అమ్మాయిలకి ఇస్తారు అట్లాంటి ఆఫర్లు? మేబీ సో, నాకు తెలియదు. బట్ ఆయన ఏ ఇంటెన్షన్ తో అడిగాడు కానీ, బట్ నాకు అవసరం లేదు, ఐ పే ఫర్ యూ అని చెప్పాను. ఓకే. సో మనం సరదాగా మీ రీల్ కింద ఉండే కొన్ని కమెంట్స్ చదువుదాం. కామెంట్స్ మరి బ్యాడ్ అడగను, వాళ్ళు అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్స్. ఓకే. సో దాన్ని అడుగు. ఓకే, చెప్తా. ఓకేనా? సో మిస్టర్ యాపిల్ ఐఫోన్ అని ఎందుకు పెట్టుకున్నారు బయోలో? లాలీపాప్ ఐఫోన్. అది లాలీపాప్ కాదు, ఇట్లా పిన్ చేస్తాం కదా. ఓకే, పిన్ టైప్ లాంటిది. సో పిన్ చేసి ఐఫోన్ అని పెట్టారంటే బయోలో ఐఫోన్ అంటే మీ దగ్గర ఉంది. ఐఫోన్ లవర్. ఐఫోన్ లవర్. ఓకే. ఇంకా ఎర్రగుంట్ల పిల్లోడు. నా ప్రాపర్, అది నా ఊరు. ఓకే. మీ బయోలో ఒకటి ఉందబ్బా. అబ్బో, ఇదే అనుకుంటున్నాను నేను. సో 30 to 28 34 అంటే ఏంటి? అదా, అది జస్ట్ ఏదో క్యాజువల్ నెంబర్ పెట్టాను నేను. బట్ ఆ తర్వాత అది ట్రోల్ అయిపోయి ఏదేదో అయిపోయి మళ్ళీ బయటికి నేనే కవర్ చేసుకోవాల్సి వచ్చింది. నార్మల్ గా స్కేల్స్ పెట్టారు, 3 స్కేల్స్ పెట్టారు. 30 to 28 34 అని ఉంది. అంటే నా ఐడియాలజీ అనమాట. ఐడియాలజీ అంటే న్యూమరాలజీ. న్యూరాలజీయా? ఈ కొలతలు కదా, స్కేల్ పెట్టారు ఇవన్నీ. సరే, నేను ఇప్పుడు టేప్ తప్పించి చూపిమంటారు కొలతలు? అయ్యో వద్దు. అంటే 30 to 28 34 అని ఉంది కదా. సో అది అట్లా ఎందుకు పెట్టుకున్నారు? అమ్మాయిలు కదా అట్లా పెట్టుకునేది. సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా. డిఫరెంట్ అంటే మరీ ఇంత డిఫరెంట్ గా అంతే, బయోలో కొంచెం ఎక్సైట్మెంట్ తో చూడాలి కదా, అందుకు. సో ఐఎమ్ కమర్షియల్ అట్లా ఉంటది మనతోని. మీరు కమర్షియలా? కమర్షియల్ మీన్స్ రిలేషన్షిప్ కి, వాటికి వీటికి అంత దూరం ఉంటాను అని. నార్మల్ గా మీకున్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, మీకు ఆల్రెడీ బ్రేకప్ అయింది కొంచెం పాస్ట్ లో. ఒక అబ్బాయితో ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి ఏదో బ్రేకప్ లాంటిది అయింది. అది నిజమా అబద్ధమా? బ్రేకప్ అని కాదు, ఇట్స్ జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ బ్రేకప్ అయిందంట, నిజమేనా అబద్ధమా? ఫ్రెండ్షిప్ లో బ్రేకప్స్ ఉంటాయా? ఓహో, ఇప్పుడు అవ్వలేదు అంటారు. అంటే మాట్లాడట్లేదు, ఈజ్ జస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ అంతే. ఇప్పుడు మీరు స్టడీసా జాబా? నా స్టడీ అయిపోయింది, సో జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. సో ఆఫీస్లో ఎట్లా చూస్తారు అందరు మిమ్మల్ని? ఆఫీస్లో అయితే కనుక ఇన్స్టాగ్రామ్ లో ఎలా చూస్తారు అలా చూస్తారు. బట్ ఎవరు ఏమనరు నన్ను, బికాజ్ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇంకా సపోర్ట్ చేస్తారు. సో మీ రీల్ కింద కమెంట్స్ వచ్చినాయి, చూద్దాం. 600 కమెంట్స్ వచ్చినాయి మీ రీల్కి. సో మీరు గర్ల్స్ బెంచ్లో కూర్చుంటారా, బాయ్స్ బెంచ్లో కూర్చుంటారా?
నేను ఫస్ట్ బెంచ్లో బాయ్స్ బెంచ్లో కూర్చుంటాను. ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్. అరే నువ్వు గాని కనిపిస్తే నీకు 100% దెబ్బలు పడతాయి. నేను నీ నెత్తి పగల డి పబ్లిక్లో ఏంది నీ న్యూసెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ కాదు, వాళ్ళే నన్ను ఒక రెస్టారెంట్కి పిలిచారు, అక్కడ చేయమని చెప్పారు. సో అవుట్ సైడ్ అని చెప్పి బాగుందని నేను చేశాను. సో పొద్దూరు ఫేమస్ అనిల్ తెలుసా మీకు? పోడూరు ఫేమస్. పోడూరు తెలుసు. ఎట్లా తెలుసు? త్రూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాడు. సో తను కూడా మీలాగా అమ్మాయిలాగా రీల్స్ చేస్తున్నారు. సో మీరంతా ఒక వర్గమా అంటే కలుస్తారా ఇట్లా? నో ఇంతవరకు మేము ఎప్పుడు కలవలేదు, బట్ ఐ హావ్ ఫ్యూ మెంబర్స్ పీపుల్స్ ఫ్రెండ్స్. తన కమెంట్ ఒకటి పెట్టారు మీ రీల్ కింద, సూపర్ అక్క ఈ రోజు కసిగా ఉన్నావే లవ్ యూ బేబీ అంట. ఒక అబ్బాయికి ఇట్లా మెసేజ్ పెడతారా అక్క అని? ఏదో కామిక్ వేలో పెట్టాడు అంతే, నాట్ బి సీరియస్. ఎవరో కమెంట్ పెట్టారు ఇంకొకటి, ఇగ్నోర్ బ్యాడ్ కమెంట్ సిస్టర్ అని. అందుకే ఇగ్నోర్ చేస్తున్నాను వాడి కామెంట్ కూడా. సిస్టర్ రెస్పెక్ట్ ఉమెన్. సో రోడ్డు పక్కలో అంతమంది పోతున్నారు, ఒక్కరైనా రేప్ చేయండి. ఏం కామెంట్ లెక్క ఇవి, ఇన్ని చదవలేదు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా బూతులు కూడా ఉన్నాయి. అప్పో చదవద్దక్క ప్లీజ్. లేదు ఒకడు పెట్టారు మీ రీల్ కింద పెట్టారు కమెంట్, 1 GB డేటా బొక్క. సో మీరేమంటారు దానికి? నెంబర్ పెట్టు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో రీఛార్జ్ చేస్తాం. ఇంకొకళ్ళ క్వశ్చన్, హేమంత్ అంట ఎవరు మిమ్మల్ని బ్రో అనాలా సిస్ అనాలా అని పెట్టారు. యాప్లను పిలిస్తే చాలు హేమంత్, ఎందుకంత డౌట్ నీకు? యాప్లను పిలవాలి. సో అక్క మీరు అలా గ్యాప్ లేదు, నాకు భయం వేస్తుంది. సో కొన్ని వచ్చి నీ కమెంట్స్ చెక్క అది ఇదని, సో దానికి మీరు ఎట్లా అంటారు? పట్టించుకోను అంటారు అంతే అస్సలు. ఎవరో ఐ జస్ట్ విష్ యువర్ పీరియడ్ స్టార్ట్ సూన్ సిస్ అని పెట్టారు. కంగ్రాచులేషన్ యూ టు ద సేమ్. అంటే ఎందుకు ఇట్లా ఇక్కడికి టీ షర్ట్స్ వేసుకొని? దట్స్ నార్మల్ థింగ్స్ అంతే, ఇన్ టైప్ టీ షర్ట్స్ వేస్తాం కదా, సో అట్లాంటివి అనమాట. అమ్మాయిలు అసూయ పడేలా ఉన్నావు బ్రో, సారీ సిస్ అంట. మళ్ళీ దీనికి నవ్వాలా ఏడవాలో అర్థం కాలేదక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఒకళ్ళు పెట్టారు కమెంట్, అరే లేడీస్ కూడా నీ ముందు నాలుక గీసుకోవడానికి త్రమకురు అంట ఏదో పెట్టాడు. ఇమోజీస్ కూడా పెడుతున్నారు ఏవేవో. సో యు ఆర్ గర్ల్ ఆర్ బాయ్ సే ప్లీజ్ బ్రో చేంజ్ చేయించుకున్నారా అంట ఎవరు. అయ్యో. సో జాకెట్ వేసుకున్నావా లేదా అంట. వేసుకున్నా, నీకు ఒకటి కావాలా? ఒకళ్ళు కమెంట్ పెట్టారు, అరే యాపిల్ నా పిల్లరా. మీ ఎవరు పిల్ల? తల్లిదండ్రుల పిల్ల? అక్కడ నేను కోడి పిల్ల నా అక్క, వాడు అలా పెట్టడం కాకపోతేను. సో యాపిల్ నా పిల్ల అంటున్నారు, జాకెట్ వేసుకో అక్క అంటున్నారు, ఏమంటారు? అంతే, పట్టించుకోను అంతే, లైట్. నాకు నచ్చినట్టు ఉంటాను అంతేకాని వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి అసలు నేను ఎందుకుంటాను. ఇంకొకటి అయితే 8,000 కమెంట్లు 300 షేర్లు ఉన్నాయి. బ్రో ఇంటూ గర్ల్ అని ఉంది. బ్రో ఈస్ ట్రయింగ్ టు వేర్ గర్ల్స్ అవుట్ఫిట్ అంట. అన్న అక్క జీన్స్ లెగ్గిన్స్ అక్క. సో నో బ్యాడ్ కమెంట్స్, షీ ట్రైడ్ హర్ బెస్ట్ అంట. యా ఆఫ్ కోర్స్. మా క్లాస్లో అమ్మాయిలు కూడా నీ అంత ఫిట్గా ఉండరు బ్రో. మీరు ఫిట్గా ఉండడానికి ఏం చేస్తారా? లేదు అంటే నేను మ్యాక్స్ ఫుడ్ తక్కువ తింటాను. ఫుడ్ తక్కువ తింటారు? అవును, నట్స్ క్యాష్యూస్ ఎక్కువ తింటాను. లెగ్గిన్స్ కరెక్ట్గా సెట్ అయింది మీకు అంట. థ్యాంక్ యూ సో మచ్, కావాలంటే నీకు కూడా పెడతాను. ఏందిరా మాకు ఈ కర్మ దేవుడా అని పెట్టారు ఒకళ్ళు. ఏంటో అక్క వాళ్ళు. మగజాతి అంతరించిపోతుందేమో భయం వేస్తుంది. అంతరించిపోదు, నేను కాపాడుతాను, ఆవేశపడకండి. ఫస్ట్ మీరు మగ ఆడ ఫస్ట్ మీరు క్లారిటీ అడుగుతున్నారు. చాలా మంది సిస్ అనాలా బ్రో అనాలా అక్క అనాలా ఏమని అని అడుగుతున్నారు. యాపిల్ని పిలవమని చెప్పండి నాకు. ఈ సభావేశంలో మీరు చెప్పేసేయండి అందరికి యాపిల్ని పిలవమని. ఒరే బాబు నువ్వు అమ్మాయివా అబ్బాయివా రా బాబు, అసలు ఎందుకురా బాబు ఇన్స్టాగ్రామ్ అంట. సో ఇన్స్టాగ్రామ్ మనం వేరే యాప్ చూసుకుందాం. ఈ ఇన్స్టాగ్రామ్ చెక్కలది బ్రో, మనం వేరే యాప్ చూసుకుందాం అంటున్నారు. ఏమో వాళ్ళకి అలా అనిపిస్తే మనం ఏం చేస్తాం అక్క, మనం ఏం చెయ్యలేము. అన్నయ్య అది గర్ల్స్ షర్ట్ అండ్ జీన్స్ కదా, గర్ల్స్ మీరు ఎందుకు వేసుకున్నారా? లేదు, అది యాక్చువల్గా అది అబ్బాయిల షర్టే, బట్ ఏంటంటే క్రాప్ చేయించాం పెద్దగా ఉంటే. ఓహో పెద్దగా ఉంటే కట్ చేయించుకున్నారు. ఎస్. అంటే మీకు చిన్నగా ఉంటే ఇష్టమా షర్ట్ అక్క?
అంటే ఇప్పుడు అబ్బాయి షర్ట్ ఇక్కడ దాకా ఉంటది, అవును, అమ్మాయిలదే అది తక్కువ మరీ ఉంటది. లెంత్ ఉండే, అది కాక లూజ్ ఉండే, నేను ఫిట్ చేపించేసుకున్నాను. సో చాలా మంది మీ రీల్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసుకొని అరే నీ లవర్ రా బావా, అరే నీ లవర్ రా బావా అని పెట్టుకుంటున్నారు. సో ఏమంటారు? నేను ఎవరి లవర్ని కాదక్క, ఆ నేను సింగిల్. సింగిల్. ఎస్. చాలా మంది మంచి కమెంట్లు పెడతారు, నైస్ కీప్ ఇట్ అప్ రాక్ ఇట్. ఒకళ్ళు ఒక కమెంట్ పెట్టారు నట్టు అంటున్నారు. నట్టు అంటే ఏంటి? నాకు తెలియదు అక్క, సీరియస్లీ. నట్టు అంటే అది స్క్రూ అనుకుంటా, స్క్రూ అంటున్నారు. ఐ థింక్ స్క్రూనే నట్టు, వీడు నట్టురా అని పెట్టారు ఒకళ్ళు మీ రీల్ కింద. వాళ్ళు లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అదేమో, బట్ నేను వచ్చేసి పట్టకారన్ అనమాట. లైక్ సిజర్ లా అంటుంది నేను. ఓ సిజర్, కత్తిరిస్తారంటారు. ఎస్. అరే ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా, చెక్క వ్యాక్సిన్ వేసారా అంట. చూసుకున్నారా మీరు కమెంట్? వస్తుంటాయి అక్క, రెగ్యులర్ కామెంట్స్ కదా. సో నిజంగా ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా, చెక్క వ్యాక్సిన్ వేసారా అని ఇట్లాంటి కమెంట్ వచ్చింది కదా, ఇక్కడ ఉంది కోవిడ్ వ్యాక్సిన్ అని. సో ఇట్లాంటిది మీరు ఫేస్ చేసినప్పుడు ఏడుపు వస్తుందా, నవ్వు వస్తుందా, సిగ్గేస్తుందా అమ్మాయిని గుర్తించినందుకు? అసలు ఫస్ట్ అని చూడను, అసలు ఫస్ట్ కామెంట్స్, అట్లాంటి కామెంట్స్ అసలు చూడను. మంచి కామెంట్స్ వస్తే దానికి లైక్ కొడతాను, కామెంట్ పెడతాను. ఒక అబ్బాయి పెట్టారు మీకు, ఏవండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని. కమ్ టు ఇన్బాక్స్. ఇన్బాక్స్ వస్తే ఫోన్ నెంబర్ ఇస్తారా? ఇయ్యను, నార్మల్ గా అన్నాను అక్క, నాట్ ఇంట్రెస్టెడ్ అండి. సో చాలా మంది ఐ నీడ్ క్లారిఫికేషన్ అంటున్నారు. ఏమంటారు క్లారిఫికేషన్ కావాలనుకున్నాను? ఒకటే చెప్తున్నాను, నన్ను నేను ఏమంటారు, నన్ను నేను లేపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్. అండ్ ఇంకొకటి నా జెండర్ విషయం అంటారు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఓపెన్ రాఫ్గా నేను అబ్బాయిని అని చెప్పినా, నువ్వు ప్రీవియస్ నుంచి చేస్తున్నావు, ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నావు అని నన్ను లైవ్లో చూసే వాళ్ళైనా లేకపోతే నార్మల్గా ఇన్స్టాలో చూసే వాళ్ళని ఎవరైనా సరే అలానే అంటారు. సడన్ గా నేను ఇప్పుడు నేను అబ్బాయిని అని చెప్పలేను, అలానే అమ్మాయిని అని చెప్పుకోలేను. బికాస్ ఎలా అయినా నెగిటివిటీ ఈజ్ ఎ నెగిటివిటీ, రైట్? సో కాబట్టి ఏం చేయలేము. సో మీకు కమెంట్ వచ్చింది మీ రీల్ కింద ఇంకొకటి, ఒరే దోమల కన్నా మీరే ఎక్కువ ఉన్నారు కదరా. ఈ కామెంట్ నా జీవితాన్ని ముంచేసింది అక్క. ఈ కమెంటా? ఎస్. ఎందుకు, మీరేమైనా దోమలతో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? కాదక్క, ఆ కామెంట్ యాక్చువల్ గా మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి, మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసింది. సో మీ ఇంటి దాకా అదైతే చేరింది. అంటే ఇప్పుడు వాడు మెన్నా ఉమెనా, ఆడవాళ్ళ కన్నా బాగా డాన్స్ వేస్తున్నారు అని కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ. ఆడవాళ్ళని తొక్కేద్దామని వచ్చారా మీరు? అయ్యో అట్లేం లేదండి, ఎవరి టాలెంట్ వాళ్ళది. సో ఇప్పుడు కాలంలో అంటే ఒక ఈ 2 years లో ఇన్స్టాలో కొత్తగా ఒక పేరు వచ్చింది, ఇన్స్టాలో చెక్కలు చుక్కలు అని. సో మీరు చెక్క అంటారా, చుక్క అంటారా? ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చుక్కాను కాబట్టి ఇక్కడ పిలిచారు మీరు చుక్క. అవును, లైక్ మెరిసే వాళ్ళం కదా, అప్పుడప్పుడు మెరుస్తూ స్టార్స్ ని చుక్కలు అంటారు కాబట్టి మీరు చుక్కలు. చెక్కలని ఎవరిని అంటారు? తెలీదు అక్క. నార్మల్ గా ఉప్పల్ బాలు అనే మనిషిని ట్రోల్ చేసేదే అమ్మాయిల శారీస్ వేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం, డైలాగ్స్ మాట్లాడడం. సో మీకు ఉప్పల్ బాలుకి తేడా ఏంటి? ఇద్దరు ఒకలాగే చేస్తున్నారు కదా, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, అమ్మాయిలా చేయడం. నా దాంట్లో ఆల్మోస్ట్ 99% ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఏమంటారు కీపింగ్ మూమెంట్స్ ఉంటాయి. అది కాక మ్యాక్స్ నేను వీడియోని ఇట్లా ఓన్ వాయిస్ లో కాకుండా డబ్ స్మాష్ లోనే ట్రై చేస్తాను. ఓకే, అబ్బాయిల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఒక్క వీడియోనే చేయొచ్చు కదా, అమ్మాయిల చేశాను. బట్ ఆన్ టైమ్ లో చేసినప్పటికీ అందరు ఏమంటారు, కుదరట్లేదు కదా. వాళ్ళే అంటారు. ఇప్పుడు నేను ఒక గర్ల్ రీల్ చేశాను అనుకో, అచ్చా బాగుంది అని అంటారు. ఆ తర్వాత అబ్బాయిలా ట్రై చేయ బాగున్నావు అని అంటారు. అబ్బాయిగా ట్రై చేస్తే దేకను కూడా దేకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజం, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ థింగ్. అంటే ఫేమ్ కోసమే మీరు ఇట్లా నాట్ ఎ ఫేమ్ అన్న వేరే వర్గాన్ని ఎంచుకున్నారా? నో, ఇది వర్గం అని ఎలా చెప్తారు? ఇది వర్గం కాదు, వేరే దారిని. లైక్ సోషల్ మీడియా ఫేమస్ అవ్వడానికి, మన టాలెంట్ చూపించుకోవడానికి పలువురు. టాలెంట్ అంటే ఒక డాన్స్ చేయడం, సింగింగ్, యాక్టింగ్, మీరు చెప్పినట్టు యాక్టింగ్, సింగింగ్, రీల్స్, ఎక్స్ప్రెషన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫన్ అన్ని, సీరియస్ అన్ని. సో మీరు టాలెంట్ అంటే మీ దగ్గర యాక్టింగ్ అన్నారు, అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడమే మీ టాలెంటా? ఒక ఆడిషన్కి వెళ్తాము, ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆడిషన్ చేసే వాళ్ళు ఏమడిగినా చేయాలి, రైట్? ఏమడిగినా చేయాలి. కమిట్మెంట్ అడిగితే ఇస్తారా మీరు? నాకు తెలియదు అక్క, అంటే అంటే తెలీదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.